నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ అన్న బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మాత్ర క్యాబ్ తోలుతుంటాను. సో జస్ట్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఊబర్ జస్ట్ వాడుకుంటా ఒక చోటు నుంచి ఒక చోటుకి పోవాలన్నప్పుడు, అంతేగాని బుకింగ్లు రాని చోటు ఊబర్ని అయితే నేను ఎక్కువ చేయను, సరేనా? సో మనమైతే ఇంకా 1 month 1 lakh ఎర్నింగ్స్ టార్గెట్లో భాగంగా ఇది రెండో వీడియో, సీజన్ 2లో రెండో వీడియో ఇది, సరేనా? ఇంకా బాగా లేట్ అయిపోయింది, వీడియో చాలా లెంత్ పెట్టాను. ఎందుకంటే కొత్త మొబైల్ తీసుకున్నావు కదా, ఆ మొబైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అట్లా మనకి ఎక్కువ లెంత్ అయింది వీడియోను. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా చాలా ఈవినింగ్ అయిపోయింది, టైం ఎగ్జాక్ట్లీగా 5:06 అవుతాను టైము, సరేనా? ఇప్పుడు ముందుగా వచ్చేసి 0 kilometer చేసుకుందామండి. 0 kilometer అయితే చేసేసినాను. నిన్న పర్లేదు, ఎర్నింగ్స్ బాగానే అయినాయి, కానీ అవర్స్ 15 అవర్లు 15 బుకింగ్లు చేసినాను. కానీ అమౌంట్ 3,062 రూపాయలు ఏమైంది. పర్లేదు, ఏదో మనం పోయినందుకు, మనం కష్టపడినందుకు మనకు అంత ఇంత లాభం ఉంటే చాలా, ఎక్కువ అవసరం లేదు మనకు కూడా. మనం కష్టపడేదాని దగ్గరకు బట్టి మనకు అమౌంట్ వస్తుంది. ఒక రోజు ఎక్కువ వస్తుంది, ఒక రోజు తక్కువ వస్తుంది. ప్రతిరోజు ఇంతే సంపాదించాలని ఏం లేదు. మనకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు, 4,000 సంపాదించే వాళ్ళు, 5,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. సిఎన్జి బండ్లు తీసుకుని, సిఎన్జి బండ్లో పరిస్థితి మొన్న ఇప్పుడు 1 month కిందటే ఇప్పుడు సిఎన్జి బండి గుద్దుకొని కాలిపోయిండే బండి చూపించిన కదా నేను. అలాగే సిఎన్జి వెహికల్స్ ఎన్ని ఒక్కో బంకు దగ్గర ఎన్ని నిలబడినాయని చూసిన, అంటే ఒక బంకు దగ్గర చూసిండేది, మిగతా బంకుల దగ్గర సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఆ బండ్లన్నీ ఫిల్ చేయాలంటే ఇప్పుడు 1.5 hour పడుతుంది ఖచ్చితంగా. ఒక బండికి 5 minutes వేసుకున్నా కూడా ఫుల్ ట్యాంక్ అవడానికి. సో ఇంకా మీరే లెక్క వేసుకున్నాడు ఎన్ని బండ్లు ఉన్నాయి, దగ్గర 20-30 బండ్లు అట్లా ఉన్నాయి. ఇంకా డీజిల్ అంటే అది ఫ్రీగా దొరుకుతుంది. కానీ దాన్ని సిఎన్జి వెహికల్ని మెయింటైన్ చేసే విధానం ఉండాలి, స్పీడ్ పోకుండా చూసుకొని. అంటే స్పీడ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు అంటే రఫ్గా తోలినారనుకోండి బండి, ముందు రోడ్డు సడన్గా బ్రేక్ కొడితే ఏమవుతుంది, మీరు కొట్టాల్సిన వస్తుంది. మీరు కొట్టినప్పుడు మీ బండి స్కిడ్ పడిపోయి తగిలితే ఇట్లే బడేలా మనకి కాలిపోయేది, బ్లాస్ట్ అయ్యి ఇట్లాంటి జరుగుతాయి అనమాట. కానీ కొంచెం జాగ్రత్త చూసుకొని పోండి. మన ఇన్కమ్ ఒకటే కాదు, అంటే సిఎన్జి వెహికల్ తీసుకుంటే మనకి ఎక్కువ లాభం ఉంటుంది, సిఎన్జికి తక్కువ పోతుందని ఆలోచించి తీసుకుంటారు. సో దాని తగ్గట్టుగా బండిని కూడా అలాగే మెయింటైన్ చేసుకోవాలి, సరేనా? ఇప్పుడైతే ఇంకా మనము డ్యూటీ ఆన్ చేద్దామండి. ముందుగా వచ్చేసి ఓలాని ఆన్ చేద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:09 అవుతుంది. ఓలా అయితే ఆన్ చేస్తున్నాను, ఓలా ఆన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో చేస్తాను. ఆన్ చేసిన వెంటనే వచ్చింది 3 kilometers అంటే అవసరం లేదు మనకి. దుబాయ్ 3.5 kilometers 3.4 మళ్ళీ అది వచ్చి తీసుకుందామండి. నాగవరా పర్లేదు, ఎంత దూరం ఉంది, 700 meters ఇచ్చింది. మ్యాప్ ఎంత దూరం తీసుకుంటుందో చూద్దామండి. అంతేలే, 600 meters తీసుకుంది, 3 minutes. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు తీసుకొని పోతాడు అలా, అన్నీ క్యాన్సిల్ చేసుకుంటా పాస్ చేసుకుంటూ పోతే మనకి బుకింగ్స్ అనేది ఇవ్వడు సరిగ్గా. మనము ఫస్ట్లో బండి తీసినప్పుడు ఒక 5-6 బుకింగ్లన్నా కంటిన్యూ కొడితే మిగతా సమయాల్లో మనకి బుకింగ్స్ ఇస్తా అంటారు పాస్ చేసినా కూడా. కానీ ఎక్కువ శాతం పాస్ చేయకండి. మనం ఎందుకు వచ్చినామంటే సంపాదించుకుంటే దానికోసమే మనం రోడ్డు మీదకి ఎక్కుతున్నాం కాబట్టి వీలైనంత వరకు బుకింగ్లు యాక్సెప్ట్ చేయండి, పాస్ చేయకండి, క్యాన్సిల్ చేయకండి, సరేనా? మనమైతే ఇప్పుడు పోదామండి, లేట్ కాకుండా ఇంకా కస్టమర్ పికప్ చేసుకుంటే. ఫస్ట్ బుకింగ్ జస్ట్ ఇప్పుడే అయిపోయింది. మనకు అడ్వాన్స్ బుకింగ్ 2 వచ్చింటే 2 ఎత్తుకున్నానంటే ఒకటి క్యాన్సిల్ అయినట్లు మళ్ళీ ఇంకోటి వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయలేరు కదా, అట్లా క్యాన్సిల్ అయినట్లల్లా మనకి మళ్ళీ ఇంకో బుకింగ్ వస్తుంటే అట్లా తీసుకున్న బుకింగ్ చూడండి ఒకసారి ఎంత దూరం ఉందనేది. ఫస్ట్ బుకింగ్ అయిపోయిన తర్వాత ఇదేంది పికప్కే ఇంత టైం పడితే ఇంక మన బుకింగ్లు ఎప్పుడు కంప్లీట్ చేసేదని మీరు ఆలోచించవచ్చు. ఇంకా తప్పదు మరి, చూడండి ఒకసారి. కానీ నేనైతే దాన్ని తీసుకొని, ఎందుకంటే క్యాన్సిల్ చేస్తా, ఎంత సమయం ఉందో మీరే చూడండి ఒకసారి. బుకింగ్ అయిపోయిండే సమయం వచ్చేసి 5:42 అవుతుంది. ఆల్రెడీ బుకింగ్ ఉంది. ఇప్పుడు ఎంత దూరం ఉందో చూడండి, దానికి ఎంత సమయం పడుతుంది చూడండి. 3 kilometers 200 meters పికప్కి 28 నిమిషాలు పోవాలంట. చూడండి ఒకసారి. जाएगा ना भैया, वीडियो ले रहा है, जाएगा, मेरे को बताया भैया, डिस्टर्ब कर रही तो भाई, कैसा भैया, हार्न बजाएगा ना. ఈ సంగతి చూడండి ఎంత దూరం ఉందో. 3 kilometers 27 నిమిషాలు 28 నిమిషాలు పడుతుంది. ఎప్పుడు మనం బుకింగ్స్ చేసేది. ఇంకా ఇది సంగతి, తప్పదు. ఇరుక్కున్న తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఎనికి పోవాలన్నా ఎనికి వేయట్లేదు, ఇంకా ముందుకే పోవాలా. కాబట్టి ఇంకా సచ్చినట్టు మనము పోవాల్సిందే. క్యాన్సిల్ చేస్తే చేసుకొని, లేదంటే లేదు. జస్ట్ ఇటు నుంచి ఇటు పోయే చూద్దామండి. ఇప్పుడు కరెక్ట్గా ఇది ఎబ్బల ఫ్లైఓవర్ దగ్గరికి, ఆ ఫ్లైఓవర్ దగ్గరికి ఎన్ని నిమిషాలు పడుతుంది, ఎన్ని kilometers చూద్దామండి. మళ్ళీ మనం తిరుక్కొని రావాలా. కాబట్టి టోటల్ మనకి టైమింగ్ చూపిస్తుంది, 28 నిమిషాలు చూపిస్తుంది.
సరేనా. ఓన్లీ అబ్బాల ఫ్లైఓవర్ దగ్గరికి వీటి నుంచి అయితే టాటా మోటార్స్ దగ్గర నుంచి అబ్బాల ఫ్లైఓవర్ దగ్గరికి ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎన్ని నిమిషాలు పట్టిందో అది కూడా చూద్దామండి. మళ్ళీ చూడండి, కరెక్ట్గా అటు నుంచి ఇటుకి 2 కిలోమీటర్లు ఉంది. ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసిన నేను. ఫ్లైఓవర్ తుమ్కూరు రోడ్డు. ట్రైన్ చూడండి 6:20 అవుతుంది కరెక్ట్గా. నా కర్మ ఏంటో కానీ ఎక్కడికి పో సిటీలో మళ్ళీ తిరిగి మా ఏరియాకి వచ్చి పడుతున్నా. నాగవరకి ఎక్కడైతే ట్రాఫిక్ ఉందని చూపించినా నేను అక్కడికి వచ్చి పడుతున్నా మళ్ళీ. కానీ ఇప్పుడు నైట్ అయింది కాబట్టి 1 గంట పైన అవుతుంది. ఎక్కడికైనా పో సిటీలో మళ్ళీ ఈ ఏరియాకి వచ్చి పడుతున్నాను నేను. వచ్చిందంటే ఆర్టీ నగర్ అంటే ఇంకా నాగవరకు దగ్గరలో వచ్చింది. ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దగ్గరలో వచ్చి పడుతుంది. ఇక్కడ వచ్చి పడుతున్నా. సో నేను అప్పుడు చూపించాను కదా ఎన్ని గంటలకి మనకు డ్రాప్ అయిపోయినది. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి 5:42కి అయిపోయింది కదా. 5:42కి అయిపోతే కరెక్ట్గా అబ్బాల బ్రిడ్జ్ దగ్గర పోయే లోపల ఎంత సమయం పడుతుందని చూద్దామని చెప్పాను కదా. అడివే లోపల 6:20 అయింది. 6:20 అంటే కరెక్ట్ మనకి 38 నిమిషాలు. జస్ట్ 2 కిలోమీటర్లు పోవడానికి 38 నిమిషాలు పడినట్టు. ఎట్లా అంటే అది 18 నిమిషాలు, ఇది ఒక 20 నిమిషాలు. సరేనా. 5:42 కంటే ఇంకా 18 నిమిషాలు 6 గంటలు వేయడానికి. సో ఆటి నుంచి మళ్ళీ 20 నిమిషాలు అయింది కదా. సో టోటల్ అంతా కలిపి 38 నిమిషాలు పట్టింది జస్ట్ 2 కిలోమీటర్లు పోవడానికి. ఇది టాటా షోరూమ్ దగ్గర నుంచి ఎబ్బాల ఫ్లైఓవర్ దగ్గర పోవడానికి. అంత దారుణంగా ఉంది. బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉందనేది మీకు బాగా అర్థమవుతుంటుంది. ఇదన్నా 2 కిలోమీటర్లకి. ఇక్కడ మన కోరమంగళలో కరెక్ట్ కస్టమర్ని ఎక్కించుకున్నాను. ఇంకొక 1 కిలోమీటర్ పోతే డ్రాప్ అయిపోతుంది. ఒకే 1 కిలోమీటర్ కరెక్ట్ 40 మినిట్స్ పట్టింది. అదొకసారి. ఒకరోజు 1 అవర్ ఏం పట్టింది. మీరు ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను. ఏదే కరెక్ట్గా ఒకే రోజు ఎక్కువ బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి. మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ నాగవర దగ్గరికి ఇక్కడ రావడము, ఇక్కడ క్యాన్సిల్ అవ్వడము, మళ్ళీ కొంచెం ముందు కూడా మళ్ళీ అక్కడ క్యాన్సిల్ అవ్వడము, అట్లా వెంటనే ఆ రోజే 10 బుకింగ్లు ఏమో క్యాన్సిల్ అయినాయి. నేను అది వీడియో కూడా అప్లోడ్ చేశాను, మీరు చూడొచ్చు పాత వీడియోస్లో. సో అట్లా ఒక్కొక్కసారి 1 కిలోమీటర్ కూడా గంటసేపు పడితే మనకి మిగిలేదు ఏం లేదు, బొక్క మనకే లాసు. కానీ మనము పని చేయడానికి వచ్చాం కాబట్టి కొన్ని కష్టాలు నష్టాలు మనం ఎదుర్కొంటుంటాం. సో అన్నిటికీ ఓడ్చుకొని మనం ముందుకు పోవాలన్నమాట. సో అట్లా పోతే మనకు నష్టం వస్తుంది, ఇట్లా పోతే మనకు లాభం వస్తుంది అంటే కొంతమందికి ఏమి కష్టపడకుండా కూడా తీసిన కొంతసేపుకి అమౌంట్ ఎర్న్ చేయగలుగుతారు. కొంతమంది గంటలు వెయిట్ చేసిన, రోజులు వెయిట్ చేసిన, ఇప్పుడు 24 ఒక్కొక్కసారి నేను 24 గంటల సేపు ఉన్నా కూడా 3,000 చేయలేను. సరేనా. మహా అంటే 4,000 చేస్తాను. కొంతమంది అట్లా 24 గంటల సేపు ఉన్న 500, 1,000 రూపాయలు అట్లా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక రకంగా ఎర్నింగ్స్ అయితే. అంటే మా ఫ్రెండ్ చూడు మరి నాకన్నా వెనక తీసినాడు, ఒక అర్ధగంట వెనక తీసినాడు. సో ఆ పిల్లోడి కన్నా ముందు నేనే 1,500 ఎర్నింగ్ చేసిన ఈరోజు. ఆ పిల్లోడికి ఎంత ఉండే 1,000 రూపాయలు అంటే ఇంకో బుకింగ్ రన్నింగ్లో ఉండే 1,300 అయిండే. సో నేనొచ్చి నిలిచిపోయినాను, ఒకే చోట నిలిచిపోయినా. ఆ పిల్లోడికి డైరెక్ట్ బుకింగ్ పడింది 600 చిల్లర ఏమొచ్చింది. మళ్ళీ అదే కస్టమరే వెయిట్ చెయ్యి, నేను ఇదే అమౌంట్ రిటర్న్ ఇస్తాను అని చెప్పి జిగిని పిలుచుకున్నాడంట. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ పిలుచుకుని వాళ్ళ గంట సేపు వెయిట్ చేయన్నాడంట. సరే వెయిటింగ్ ఛార్జ్ చేసి అయితే సార్ అంటే, సరే ఎంత అయితే అంటే దానికి 300 అన్నాడు. టోటల్ 1,000 రూపాయలు ఇస్తాను అన్నాడంట. మళ్ళీ రిటర్న్ వచ్చేది, పోయింటది కాకుండా రిటర్న్ వచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ ఆ పిల్లోడిది 3,000 దాటినట్టే. సరేనా. అట్లా నాది ఇంకా ఇప్పుడు 2,000 2,200లోనే ఉన్నా. ఆ పిల్లోది 3,000 అయింది. ఇంకా పొద్దున్నే కంటే ఆ పిల్లోడిది 4,000 చిల్లర 5,000 అవుతుంది ఎయిర్పోర్ట్కి అట్లా ఏదైనా బుకింగ్ కొడితే. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎర్నింగ్స్ అయితే. అంటే మనం ఎప్పుడు బాధపడకూడదు, జరుగుతూ ఉంటుంది. సరేనా. క్యాన్సిల్ అయినా పట్టించుకోకూడదు, క్యాన్సిల్ కాకుండా పట్టించుకోకూడదు. మనం ఎందుకు వచ్చాం? బిజినెస్ చేయడానికి, సంపాదించడానికి. సరేనా. ఆ సంపాదించాలంటే ఓపిక చాలా ఉండాలి. ఎంతైనా సమయం పట్టచ్చు, గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి 10 కిలోమీటర్లకి ఇప్పుడు నైట్ టైంలో 20 నిమిషాలకు పోతాం, 18 నిమిషాలకు పోతాం, ఒక్కొక్క రూట్ని బట్టి. సరేనా. అదే డే టైంలో అయితే నాకు గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, 3 గంటల సేపు అయినా పట్టచ్చు 10 కిలోమీటర్లకి. అట్లా చాలా ఓపికతో కూడుకున్న విషయం కార్ డ్రైవింగ్ అంటే. చాలా ఓపికతో కూడుకున్న విషయము. బెంగళూరులో వచ్చేసి చాలా వరకు ఓపిక ఉండాలి. సరేనా. మనమైతే ఇంతవరకు ఓలాలో కావచ్చు, ర్యాపిడోలో కావచ్చు ఒక్క బుకింగ్ కూడా చూడలేదు. ర్యాపిడోలో 2 బుకింగ్లు ఏమి చేసినాను. ఓలాలో వచ్చేసి సంథింగ్ అంత ఐడియా రాలేదు, నేను చూడలేదు ఎన్ని బుకింగ్లు చేసినానని. సో ఇప్పుడు ఆ బుకింగ్లు అన్నీ చూద్దామండి, నేను కూడా చూస్తాను ఇప్పుడు. అలాగే ఇప్పుడు సమయం వచ్చేసి 2:52 అవుతుంది. చూడండి, నేను ఇంకా 1 గంట అయింది అనుకున్నాను. సో సమయం కూడా చూడలేదు నేను. మంది ఇంకా 2,500 కూడా అయిందో తెలియదు, చూద్దామండి అది కూడా. ఇప్పుడు వచ్చేసి ఓలాలోనే చూద్దాం ముందుగా.
ఎంత ఎర్నింగ్స్ చేసినావు, ఎన్ని బుకింగ్ లేని అనేది. సో పొద్దున్నే వరకు చేస్తాను నేను ఇలాగ కంటిన్యూ. ఇక్కడ ఏంటంటే మనకి 7వ తేదీ మార్నింగ్ చేసినట్టు కౌంటింగ్ ఉండవు, సరేనా. 2 బుకింగ్లు లెస్ చేయాలి మనము. ఇది 210 ఒకటి, 279 రూపాయలు ఒకటి. సో మనకి ఈవినింగ్ నుంచి కౌంటింగ్ కాబట్టి చూద్దామండి. సాయంకాలం 5:13కి వచ్చింది. ఓపెన్ చేద్దామండి. చిన్న బుకింగ్, ఈ బుకింగ్ తీసుకొని నేను బాగా బ్లాక్ అయిపోయింది. ఇది తొక్కలో కింద బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2 కిలోమీటర్ల 600 మీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 25 నిమిషాల్లో. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 136 రూపాయలు. మనకు వచ్చేసి 100 రూపాయలు ఇచ్చినాడు. ప్రైమ్ షెడ్ అని అంట, బొక్కలో కింద ప్రైమ్ షెడ్ అన్నారా, అవలేగా. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:13కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్. ఎంత గ్యాప్ అంటే అంత గ్యాప్, మీకు ఈడే అర్థమవుతుంది. ఇప్పుడు చూడొచ్చు, మనకి 5:13కి వచ్చింది కదా, మళ్ళీ 5:36కి క్యాన్సిల్. అది క్యాన్సిల్ అంటే మనం రన్నింగ్లో ఉన్నట్లు వచ్చింది, చెప్పాను కదా అప్పుడు. మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ చూడొచ్చు, 6:13కి వచ్చిందంటే మనము ఆ బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్కి వచ్చినప్పుడు ఎత్తుకున్నాం కదా. ఈ బుకింగ్ 5:56కి వచ్చిండేది. ఇదేమైందంటే మధ్యలో అయిన తర్వాత నేను క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ బుకింగ్ వచ్చింది. ఇంకా అలాగే ఇంకా అక్కడ పోవాలి కదా, అక్కడ పోయిండేది కూడా మనం టైమింగ్ కౌంటింగ్ చేసినాం అనమాట, ఎంత సమయం పట్టింది అని. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 43 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 274 రూపాయలు. మనకు వచ్చేసి 254 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:13కి. నెక్స్ట్ 6:13 అయిన తర్వాత ఇది 7:06కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 58 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 277 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 253 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:06కి వచ్చింది. నెక్స్ట్ 7:06 అయిపోయిన తర్వాత 8:51కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 45 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 366 రూపాయలు. మనకు వచ్చేసి 271 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:51కి వచ్చింది. 8:51 అయిపోయిన తర్వాత 9:55కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 31 నిమిషము. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 297 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 220 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:55కి వచ్చింది. నెక్స్ట్ ఇది 10:31కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13.5 కిలోమీటర్. డ్రాప్ సమయం వచ్చేసి 39 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 276 రూపాయలు. మనకు వచ్చేసి 245 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:37కి వచ్చింది. నెక్స్ట్ క్యాన్సిల్. ఇది హైలైట్ ఏంటంటే అసలు పికప్ వచ్చేసి 1.5 కిలోమీటర్. డ్రాప్ చూడండి మీరు ఒకసారి, 1/2 కిలోమీటర్. నిజానికి చెప్పాలంటే 1/2 కిలోమీటర్ కూడా పోలేదు నేను. ఒక 150 మీటర్స్ ముందర సందులో ఎక్కించుకుని వెనకాల సందులో డ్రాప్ చేసినాను. 150 మీటర్స్, కానీ ఇంకా 150 మీటర్స్ యాడ్ చేసి కాదు కదా, అందుకని చెప్పేసి అలా 500 మీటర్స్ ఇచ్చాడు. 100 రూపాయలు. డ్రాప్ టైం వచ్చేసి 3 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ చూడొచ్చు, 147 రూపాయలు. మనకు వచ్చేసి 100 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ ప్రైమ్ షెడ్ అంట. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:13కి వచ్చింది. సో నెక్స్ట్ ర్యాపిడోలో చూద్దామండి. దీంట్లో 2 బుకింగ్లు చేశాను, ఏమో చూడలేదు నేను కరెక్ట్గా. ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. ఎర్నింగ్స్, ఆల్ ఆర్డర్స్. దీంట్లో 2 బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి. సో 7వ తేదీ వచ్చేసి ఒక బుకింగ్ చేసినాను, 244 రూపాయలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది అంతే, మనకి ఇచ్చిండేది కూడా అంతేను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:22కి వచ్చింది. నెక్స్ట్ ఇందాక 8వ తేదీ చేశాను, ఒక బుకింగ్ చేసినాను, 202 రూపాయలు అయింది. ఏం బిజినెస్ లేదు అసలు, ఏం చేయాలి మరి. ఉండండి ఒక్క నిమిషం. సారీ, ఓలాలో ఇంకొక చూపించే బుకింగ్లు ఉన్నాయి, మర్చిపోయినా. ఇది 7వ తేదీకి వస్తుంది కదా, 8వ తేదీ చూడాలి నేను. సారీ ఇదో 8వ తేదీ. దీంట్లో అన్ని 3 బుకింగ్లు ఉన్నాయి. ఇది వచ్చేసి 12:30కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12.5 కిలోమీటర్. డ్రాప్ సమయం వచ్చేసి 23 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 407 రూపాయలు. మనకు వచ్చేసి 296 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్.
బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:30కి వచ్చింది నెక్స్ట్ బుకింగ్. సో ఒక్కొక్కసారి అట్లా మర్చిపోతుంటాను నిద్రలో. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు, డ్రాప్ సమయం వచ్చేసి 13 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 144 రూపాయలు తీసుకున్నాడు, మనకు వచ్చేసి 133 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:07కి వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 166 రూపాయలు, మనకు వచ్చేసి 143 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:43కి. అంతే, బుకింగ్స్ ఏం రాలేదు. సో ఇన్సెంటివ్ చూసుకుంటే చూడండి 22 బుకింగ్లు మాత్రం కొట్టిన, ఇంకెప్పుడు మిగతా బుకింగ్లు కొట్టేది. దెన్ మోర్ 18 బుకింగ్లు మాత్రమే చేసినాను, ఇంకా 22 బుకింగ్లు చేయాలి. మిస్టేక్ ఇంకా అవుతుందో లేదో రేపటి వరకు చూడాలి. సో దాన్ని అయితే నమ్ముకోలేదు, ఏ దాంట్లో వస్తే ఆ దాంట్లో చేసుకుంటూ పోతున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఒక్క నిమిషం, సారీ, నమ్మయాత్రలు ఏమన్నా చేసాము. నమ్మయాత్రి ఒక్కటి కానీ లేదు నమ్మయాత్రలో, అసలు చూద్దామన్నా కూడా లేదు నమ్మయాత్రలో. చేయలేదు, ఊరికే అట్లన్నా చేసినాము చూద్దామని. దీంట్లో వచ్చేసి మనం 7వ తేదీ అమౌంట్ తీసేయాలి కదా, టోటల్ అమౌంట్ చూసి అర్థమవుతున్నాడా. 1938 రూపాయలు అంటే 490 రూపాయలు ఏమి తీసేయాలి, లెస్ చేయాలి. సర్లేదు, దాన్ని మళ్ళీ లాస్ట్లో చూసుకుందామండి. ఇప్పుడు సమయం వచ్చేసి నైటు 2:59 అవుతుంది. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఛార్జింగ్ కూడా అయిపోయింది దీంట్లో. ఇంకా ఏదో బుకింగ్ వచ్చింది, తీసుకున్నాను. ర్యాపిడోలోనే వచ్చింది, ఎందుకు ముందో చూద్దామండి. ఎంత దూరం ఉందో చూద్దామండి. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:59కి వచ్చింది. 2.4 6 మినిట్స్ ఉందంట. మానత టెక్ పార్క్ లోపల నుంచి పోవాలి. సర్లే అండి, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా మానత టెక్ పార్క్ దగ్గర నుంచి మనం పికప్ చేసుకొని వచ్చాం కదా, సో అదైతే డ్రాప్ అయిపోయింది. డ్రాప్ చేసి కూడా దగ్గర 40 మినిట్స్ పైన అవుతుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంటే వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను. ఆ బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దామండి. ర్యాపిడోలో కదా వచ్చింది బుకింగ్. ఇప్పుడు సమయం వచ్చేసి తెల్లవారుదామున 4:28 అవుతుంది. సో దీనికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. బుకింగ్కి లాస్ట్ ఆర్డర్ ఇదే, అది ఓపెన్ చేయవలసిన ఒకటి, చేయకపోయినా ఒకటి. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 459 రూపాయలు, మనకి ఇచ్చిండేది కూడా 459 రూపాయలు. దీంట్లో ఎందుకో ఫస్ట్ కిలోమీటర్స్ ఇస్తుంది, ఇప్పుడు కిలోమీటర్స్ ఇవ్వకుండా అయిపోయినాడు, అర్థం కావట్లే. 25 కిలోమీటర్లు నేనైతే వచ్చిండేది, నాకు గుర్తుంది కాడి చెప్తున్నాను నేను. బుకింగ్స్ ఏవి రాలే, 40 నిమిషాల పైన అవుతుంది కూర్చొని. సర్లేండి, ఏమైనా బుకింగ్స్ వస్తే చూద్దామండి. ఇప్పుడు ఏదైనా రూమ్ సైడ్ వస్తే బెటర్ అనుకుంటున్నా. పోయి పడుకుందామండి, ఎందుకంటే మళ్ళా మనము టైం టు టైం చేయకపోయినా, టైం టు టైం బండి తీయకపోయినా, టైం టు టైం నిద్రపోకపోయినా మనకే ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి సో రూమ్ సైడ్ వస్తే పోయి పడుకుంటాను. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ నేను విజయనగర్లో ఉన్నాను. విజయనగర్ నుంచి రూమ్కి అయితే ఖాళీ బండి పోతున్నాను, ఎందుకంటే టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 8 అవుతుంది. లేట్ చేయకుండా పోవాలన్నమాట. మళ్ళీ మనం ఈవినింగ్ తీయాలంటే కరెక్ట్ టైం టు టైం మెయింటైన్ చేయాలి. మనకి బిజినెస్ ఎంత అయింది అని ఆలోచించకూడదు. ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను. సో ఇంకోటి ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ అన్నాను కదా నేనంటే, బయట హారన్ సౌండ్లో డిస్టర్బెన్స్ అది తీసేయడానికి మనకి ఇందులోనే ఇన్బిల్ట్ ఇచ్చినాడు. ఒకసారి ఇప్పుడు దాన్ని ఎనేబుల్ చేస్తాను, చూద్దామండి సౌండ్ ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టినాను, ఎలా వస్తుందో క్వాలిటీ మీరే చెప్పండి, సరేనా. సో సిగ్నల్ వదిలేరా పోయి అని పోతాండి, అలా లేట్ చేయకూడదు. సో ఎర్నింగ్స్ కూడా పర్లేదు అనిపించింది ఈరోజు, కానీ నా బండి ప్రాబ్లం ఉంది కదా, అంటే అది హెడ్ ఏదో ప్రాబ్లం ఉంది, అందుకని చెప్పేసి కొంచెం డీజిల్ ఎక్కువ తాగి పడేస్తుంది. చూద్దామండి, రూమ్కి వెళ్తాను నన్ను ఖాళీ బండి. మధ్యలో ఏదైనా చిన్న బుకింగ్ వస్తే మా రూమ్ సైడ్ తీసుకొని పోవడమే. గోటో వేసి పెట్టినా, గోటో వేసినాను, ఏదన్నా వస్తే తీసుకుందామండి, లేకుంటే కానీ పోతా ఉండదు మెల్లిగా, లేట్ చేయకూడదు, సరేనా. రూమ్కి వచ్చేసినాను, వచ్చి కూడా చాలాసేపు అవుతుంది, అప్పుడే ఒక ½ అవర్ 25 మినిట్స్ అవుతుంది. సో ఇంకా బాగా కడుపులో గుడుగుడా అంటే అర్జెంట్కి పరిగెత్తిపోయినాను నేను. అలాగే టీ తాగేసి వచ్చినా, నిద్ర రాకూడదు కదా, మనం మాట్లాడేది అనేది ఒక క్లారిటీతో ఉండాలి, అందుకోసం అని చెప్పేసి కొంచెం మేల్కొని ఉండడం కోసము ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి పడుకుండేది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే కానీ మనము ఓలాలో ఒక బుకింగు, ర్యాపిడోలో 2 బుకింగ్లు చూడాలి. అవి చూసేద్దామండి ఫస్ట్.
టైం చూడొచ్చు, ఇప్పుడు 9:09 అవుతుంది పొద్దున్నే. కానీ మనం వచ్చినది 8:30కు, 8:40కు వచ్చినాము, కొంచెం అటో ఇటో. సరే, దీంట్లో అయితే ఒక బుకింగ్ చూడాలి, ఇప్పుడు చూసేద్దామండి. సో 8వ తేదీ ఈ బుకింగ్ చూడాలి, చూద్దామండి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 255 రూపాయలు, మనకు వచ్చేసి 200 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:20కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో 2 బుకింగ్లు చూడాలి. ఎర్నింగ్స్, ఆల్ రైడ్స్, ఈ 2 రైడ్లో చూడాలి. ఇది చూసేసినాం ఆల్రెడీ. ఇది బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5 గంటలకు వచ్చింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 481 రూపాయి, మనకి ఇచ్చిండేది కూడా 481 రూపాయి. కిలోమీటర్లు ఏం చూపిరు కదా దాంట్లో ఇంకా. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 7:12కి వచ్చింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 180 రూపాయలు, మనకు వచ్చేసి 180 రూపాయలు ఇచ్చాడు. అంతే దాంట్లో ఇంకా. నేనైతే కరెక్ట్గా విజయనగరం నుంచి మా రూమ్ దగ్గరికి 16 కిలోమీటర్లు, 16.5 కిలోమీటర్, 17 కిలోమీటర్లు అనుకోండి అటో ఇటో. 1 లీటర్ డీజిల్ వేస్ట్ అంటే 100 రూపాయలు తీసేద్దామండి. వాటి నుంచి ఖాళీ బండి వచ్చేసిన. ఇంకెందుకంటే మనం టైం టు టైం మెయింటైన్ చేస్తేనే ఏదైనా కానీ బాగుంటుంది. టైం టు టైం మెయింటైన్ చేయలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఇంక పడుకుంటే లోపల మళ్ళీ ఇది ఒక టైం ఎంత లేదన్నా 11:30, 12 అవుతుంది. మళ్ళీ ఇంకెంతసేపు పడుకుంటుంది. ఇంకా ఎన్ని గంటలకు లేస్తాను ఈవినింగ్ నాకు తెలియదు, కానీ డ్యూటీ అయితే పక్కా చేస్తాను నేను. పెండింగ్ అనేది లేదు, ఇంకటి నుంచి లీవ్ అనేది పెట్టేదే లేదు. డ్యూటీ చేస్తూనే ఉంటాను నేనైతే. ఇంకా ఇప్పుడైతే తగిన ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూసుకొని, అలాగే మనము బుకింగ్స్ ఎన్ని చేసినాము, ఎంత ఎర్నింగ్స్ అయింది, ఎన్ని అవర్స్ ఆన్లైన్ అవర్స్లో ఉన్నాము అనేది చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 220 కిలోమీటర్లు తిరిగినాను. ముందుగా వచ్చేసి ఓలాలోనే చూద్దామండి. మనకేంటంటే ఇక్కడ 7వ తేదీ 2 బుకింగ్స్ తీసేయాలంటే 490 రూపాయలు లెస్ చేయాలి. దాంతో సహా కలిపి 1938 రూపాయలు అది లెస్ చేసి మళ్ళీ కౌంట్ చేసుకుందామండి. 8వ తేదీ మార్నింగ్ వచ్చేసి 674 రూపాయలు చేసినాను. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో ఆల్రెడీ రైడ్స్లో ఉంది కాబట్టి 7వ తేదీ వచ్చేసి ఒక బుకింగ్ చేసినాను, 244 రూపాయలు. 8వ తేదీ వచ్చేసి 4 బుకింగ్లు చేసినాను, 1322 రూపాయలు చేసినాను. ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంతనే కౌంట్ చేసేసి ఎన్ని బుకింగ్స్ చేసినాము, ఆన్లైన్ అవర్స్ ఎన్ని అనేది చూద్దామండి. అదేంటో కానీ నాకు అర్థం కావట్లేదు, కోఇన్సిడెన్సో లేకుంటే ఏమో అర్థం కావట్లేదు. నిన్న 15 గంటల సేపు ఆన్లైన్ అవర్సు 15 బుకింగ్లు చేసిన. ఈరోజు చూడండి 16 గంటల సేపు ఆన్లైన్ అవర్సు 16 బుకింగ్లు చేసిన. సో ఎంత బాగుంది కదా, రైమింగ్ బాగా సెట్ అయినట్టుంది. సో టోటల్ ఎర్నింగ్స్ అయితే మనకి 3688 రూపాయలు అయింది. ఇందులో డీజిల్కి వచ్చేసి 1100 రూపాయలు తీసేయాలి, ఎందుకంటే మన బండి ఆల్రెడీ తాగుతుంది కాబట్టి. నాది మైలేజ్ రాలేదు కాబట్టి మనం కొంచెం అమౌంట్ ఎక్కువనే పోతుంది. నాకు మిగిలింది వచ్చేసి 2588 రూపాయలు మిగిలింది. సో బాగానే అయ్యింది. నేను ఇంత అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 220 కిలోమీటర్లు తిరిగిన ఆ సంగతి. సో చాలా బాగా అయింది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. లేదు మీరు మాట్లాడాలి అనుకుంటే వాట్సాప్లో ఒకసారి నేను ఫ్రీగా ఉన్నానో లేదో కనుక్కొని చేస్తే పర్లేదు. అప్పుడే మీరు మెసేజ్ చేస్తే నేను ఫ్రీగా ఉంటే కానీ రిప్లై ఇస్తాను, సరేనా? సో మీరైతే ఏ డౌట్ వచ్చినా అడగండి, నేను 100% నేను నా చేతనైనంత వరకు నేను తెలియచేస్తాను మీకు. ఆ డౌట్ గురించి, అది ఆ సమస్యని పరిష్కరించేలాగా నేను మీకు సజెషన్ ఇస్తాను, సరేనా? సరే, లేట్ అయింది బాగా, పడుకోవాలి ఫస్ట్. బాగా ఆకలేస్తుంది. పర్లేదు, పోయి టీ దాకా వచ్చినాను కాబట్టి కొంచెం క్లారిటీగా మాట్లాడగలుగుతున్నాను, లేకుంటే ఇట్లా కూడా మాట్లాడలేను. అదిగాక మనము అప్పు పెట్టి మొబైల్ తెచ్చినాం, అప్పులో తెచ్చినాం కాబట్టి దాన్ని తీర్చాలి. టైం టు టైం డ్యూటీ చేయగలిగితేనే మనం అప్పులు తీర్చుకోగలము. 40,000 ఇప్పుడు 40 టోటల్ వచ్చేసి 42,000. అక్కడ 8,000 మాత్రం మనం పే చేసినాం. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ నెల కట్టాల్సిందే కదా. నెల వచ్చేసరికి 6,000 కట్టాలి, మళ్ళీ మిగతా పర్సనల్వి. సో ఇంకా చాలా ఉంటాయి ఇలాగా, అందుకని చెప్పేసి సర్లేండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా బెల్ బటన్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను మరి. బాయ్.